సో ఏ సాంగ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు షూటింగ్ టైంలో? నేను లవ్ చేయాలి వద్ద సాంగ్ చాలా ఎక్కువ. ఓకే. అంటే బ్యాంకాక్ సాంగ్ అది అంటే అండ్ ఐ కొరియోగ్రఫీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. అంటే షూట్ కంటే ఎక్కువ ఇప్పుడు నేను, నోవెల్, సుదర్శను, నవీను అండ్ దేవి గారు. సో దేవి గారు కొరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్. అవును. యాహ్! దేవి గారే కొరియోగ్రాఫ్ చేశారు. సో ఆయన కొరియోగ్రఫీ అది ఎంజాయ్ చేయడం. లవ్ చేయాలా వద్దా మాత్రం నాకేంటంటే ప్రేమ రక్షిత్ గారు నాకు ఎందుకో నాకు అది ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను, టు బి ఆనెస్ట్. ఓకే. అంటే ఎంజాయ్ చేయడం అంటే వర్క్ పరంగా వేరు, పర్సనల్ ఎంజాయ్మెంట్ వేరు. పర్సనల్ గా అంటే దిస్ వాజ్ అ ప్లెజర్ షూటింగ్ దిస్ బ్యాంకాక్ సాంగ్ బికాస్ ఆల్ ఆఫ్ దమ్ వర్ దేర్. బట్ వర్క్ పరంగా అంటే నేను లవ్ చేయలే వద్దా. ఓకే. సో బ్యాంకాక్‌లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా? విత్ నోయల్ అండ్ సుదర్శన్? చాలా అండి అక్కడ అంటే మేము యూస్ టు గో అవుట్, యూస్ టు గో హ్యావ్ ఫుడ్ హియర్ దేర్ తిరుగుతూనే ఉండేవాళ్ళమి. అండ్ రిహార్సల్స్ చేసేవాళ్ళమి. అండ్ నిక్సన్ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ అక్కడే పూరి గారిని కూడా కలిసాం రోజు అక్కడే. హి వాస్ దేర్ ఫర్ ఓకే. రైటింగ్ ఎ స్క్రిప్ట్. ఓకే. సో సో ఆయన స్క్రిప్ట్స్ బ్యాంకాక్ లోనే అంటే రాస్తుంటారు అప్పుడు కదా? ఏంటంటే అప్పుడు మేమందరం కూడా అంటే కంపారిటివ్లీ అప్పటికి అందరం కూడా కుర్రోళ్ళే కదా, అందరం పిల్లలు వేసాం, అందరం సరదాగా ఉండేది అనమాట. ఇక్కడ బీచ్కి వెళ్ళి దొర్లేసి మళ్ళీ వచ్చేసి అప్పుడు ఎలా ఉండేదంటే, సో డాన్స్ రిహార్సల్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి స్పెషల్ ఒక స్కూల్లో స్పెషల్ క్లాస్లో అంటే ఇది సాకులు చెప్తుంటాం కదా, అలా చెప్పి కొంచెం ఇప్పుడు ఒకరి కోసం ఇంకోళ్ళు కవర్ చేసుకోవాలి. బిగ్గెస్ట్ లై అది మీరు చెప్పిన పెద్ద అబద్ధం ఏమన్నా ఉందా? జస్ట్ రిహార్సల్ నుంచి తప్పించుకోవడానికో, హెబ్బా నుంచి తప్పించుకోవడానికో? అంత పెద్ద అబద్ధం అయితే ఆవిడకప్పుడు తెలుగే అర్థం కాదు, ఇంకా మీరు ఏం చెప్తున్నారో ఏం అర్థం అవుతుంది. నేను కూడా అలా చేస్తున్నా. డిఎస్పి గారి కొరియోగ్రఫీ ఆయన కొరియోగ్రాఫ్ చేస్తారని ఎవరికి తెలియదు. మీకు నేను ఆల్రెడీ ఒక అబద్ధం ఇప్పుడు చెప్తాను. నేను చెప్పనని చెప్పా. అది నేను చెప్పాను అంటే నోవెల్, సుదర్శన్, నవీను ముగ్గురు బలైపోతారు. అవునా? సో నేను చెప్పను. ఓకే. అంటే అందరూ ఇన్వాల్వ్ అయిన ఒక సీక్రెట్ అందరూ కాదు, వాళ్ళు ముగ్గురు. అపార్ట్ ఫ్రమ్ అంటే హెబ్బా కాకుండా మీరందరూ ఇన్వాల్వ్ అయిన సీక్రెటా? మా నలుగురు మధ్యలో ఉండేది. ఓకే. సో మీకు చెప్పను. సో డిఎస్పి గారి కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆ స్టైల్ కానీ లేదంటే ఈయన కొరియోగ్రాఫ్ కూడా చేస్తారా? ఆయన మామూలుగా వి నో హిమ్ యాజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అంతా. బట్ ఆయన పర్ఫెక్షన్ ఎక్కడంటే ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఆయన మ్యూజిక్ మనకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన తెలుసు, బట్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ విత్ పర్ఫెక్షన్. అది ఆయన సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఎవ్రీ షార్ట్ డీటెయిల్డ్ షార్ట్, ఏదో మామూలుగా ఇక్కడ ఇది రాసుకోవడం కాదు. షార్ట్ సాంగ్ ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది, ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది, క్లియర్ గా రాసకొచ్చి దట్ పర్ఫెక్ట్. డీటెయిలింగ్ అంత డీటెయిల్ అండ్ అంటే అందుకని చెప్పి సక్సెస్ అనేది ఈజీగా ఊరికి ఎవరికి వచ్చేది కదండి. బికాజ్ హీ వాజ్ దట్ అంటే అంత డీటెయిల్డ్ గా ఉండి అంటే అంత పర్ఫెక్షనిస్ట్ ఉంటాయి. అండ్ లిరిక్స్ కూడా ఆయనే రాశారు. లిరిక్స్ ఆయన రాశారు, పాడింది ఆయనే, కొరియోగ్రాఫర్ ఆయనే. యా. సో అమేజింగ్ థింగ్స్ కదా. సో మీరు చెప్పినట్టుగా వీళ్ళందరి కలయిక ఒక బిగ్గెస్ట్ హిట్ ని తీసుకొని వచ్చింది, ఒక క్లాసిక్ ఫిల్మ్ ని తీసుకొని వచ్చింది. సో వి రిమెంబర్ ద లాస్ట్ డే ఆఫ్ ద షూట్, సాంగ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత, సో we all went to the beach and we just popped open a champagne and we were just chilling. Vodka bottle mota open cheyale ila. And because we enjoyed so much. మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు మనం షూట్ చేసిన తర్వాత టైర్డ్ అవుతాం, అలసిపోతాం. We were so chilling and so happily we shot the whole song.
ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ దేవి గారు అంత డీటెయిల్డ్ గా ఉన్నారు అండ్ హీ నోస్ ఎవ్రీ సెకండ్ వాట్ షాట్ హీ వాంట్స్ అంతా ఆయనకి తెలుసు. అండ్ ర్యాండీ గారు కూడా హీఈస్ అండ్ ఐ మీన్ ఈజ్ అన్ అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ ఇది అది, బట్ హీఈస్ ఆల్సో సచ్ వెరీ నైస్ క్యూట్ పర్సన్. అండ్ ప్రతాప్ గారు అయితే చెప్పక్కర్లే, ఆయన ఉంటే ఫన్. సో మాకేంటంటే షూట్ అయిపోయిన తర్వాత మాకు అసలు కష్టపడ్డామా అనిపించింది. సో the last day we just popped open champagne and we were just chilling in the beach. అందరూ ర్యాండీ గారు అందరం కలిసి, దేవి గారు అందరం కలిసి. ఒకసారి షాంపెయిన్ ఓపెన్ చేసిన తర్వాత అబ్బా వీడిని తట్టుకోలేంరా ఇంకా ఒకసారి అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు? కాదు కాదు, షాంపైన్ అనేది పేరుకు ఓపెన్ చేయడమే. షాంపైన్ తాగితే వరస్ట్ ఉంటుంది, టేస్ట్ బాగోదు. ఏదో మనం F1 లోని లేకపోతే క్రికెట్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత చూస్తాం కదా, సో అలా ఓపెన్ చేయడం వరకే తప్ప షాంపైన్ టేస్ట్ బాగోదు. ఐ మీన్ మోస్ట్లీ చాలా మందికి నాకు తెలిసి నచ్చదు అనుకుంటా. సో దట్స్ వై దిస్ టేస్ట్ అండ్ దే లెట్ ఇట్ గో. మోస్ట్లీ అందుకే షాంపైన్ పంపేస్తారు. ఓ టేస్ట్ నచ్చక మేబీ. ఓకే. సో హెబా, మీకు ఫిల్మ్ మొత్తంలో మీకు నచ్చిన ఫ్రేమ్ ఏదైనా ఉందా? ఈ ఫ్రేమ్ లో నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను, చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. So many shots, but I think I think in the climax scene. ఏంటండి క్లైమాక్స్ లో మీరు? No, when I read the letter at that time. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. Okay. Right. You're lying on the bed and writing a the letter, that shot. Yeah. Or my introduction scene. I was about to say that. My Intro scene, introduction. you And in Meghalu, like Meghalu, that. Those three, like I think those were my favorites. Song గుర్తుందా మేఘాలు లేకుండా? Can Yes. you just hum for us? No, mad what? అవునా, రీ-రిలీజ్ ఉందండి. They'll stop the re-release if I sing. Just ప్రోమోలో మీరు పాడింది If వేసి. both of us sing, no, Tapas garu will run away from here. No. Just we'll try for just 2 lines. No, singing. मुझे singing और dancing का बिल्कुल शौक नहीं. No, dance still you can manage. Yeah, sing. Okay. I'm also not saying that you are a bad singer. I am a bad singer. It's fine. I'm just being nice. సో యాక్టర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100 హెబ్బాకి? Hey, Kumarika. ఆ టైంలో Kumarika, I'll give 95. Because షీ నేల్ ద క్యారెక్టర్ బికాజ్ No, షీ ఇస్ no. ఇట్సెల్ఫ్. తిను కుమారిగా చేయలే, కుమారి జస్ట్ పేరు మారింది అంతే. ఆవిడ ఆలోచిస్తున్నారు ఏంటి నన్ను దేనికి పెడుతున్నారు వీళ్ళు అని. జస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ బాడీ లాంగ్వేజ్ Okay. అట్లా. ఓకే. సో ఒక్క లైన్ అలా హమ్ చేస్తే మేము కూడా No, చాలా no. హ్యాపీగా. ఓకే, విల్ గో విత్ He'll sing the whole song. ఫర్ కుమారి. హోల్ సాంగ్ వదిలేండి. నా జస్ట్ పేరు కుమారి. ఓకే, నా పేరు కుమారి. ఫస్ట్ హెబ్బా చెప్తారు, తర్వాత రాజ్ తరుణ్ చెప్తారు. ఎలా చెప్పాలి అని మీరు నేర్పించండి. Okay? నాకు ఆ డైలాగ్ గుర్తుకోలేదు. అది యూ టెల్ మీ. Na peru. ఓకే, ఇన్ టు ద కెమెరా, టేక్ 1, Ready? Start. యాక్షన్. నా పేరు కుమారి. నా ఏజ్ 21. I'm a female. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలి. కావాలి. ఓకే ఓకే కరెక్ట్. ఓకే. నా పేరు కుమారి. నా ఏజ్ 21. సారీ, ఐఎమ్ ఫీమేల్ ఫస్ట్. ఆవిడ ఇట్లా హెడ్ నాట్ చేస్తే బబ్లీగా చెప్పారు అట్లా. అంత పబ్లిక్ గా చెప్తే నేను కూడా హెబ్బాలాగా అంత పెద్ద హీరోయిన్ అయిపోయాడు అంటే డిఫరెన్స్ కదా. మీరు ఆల్రెడీ పెద్ద హీరోయిన్ అవ్వలేరు వచ్చే జన్మలో ఏమైనా ట్రై. ఓకే ఓకే, మళ్ళీ డైలాగ్ మర్చిపోతాను. ఓకే, 3, 2, 1 యాక్షన్. నా పేరు కుమారి. నా ఏజ్ 21. ఐఎమ్ ఏ ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి మాత్రం సరిపోదా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? రైట్. సో ఎన్ని మార్క్స్ ఇస్తారు ఫర్ దిస్? No, don't please. 10 out of 100. ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ Out of 1000. Out of 1000 you can give అవుట్ ఆఫ్ 100. Yeah. అవుట్ ఆఫ్ 100 you will give 10. 10 For కూడా this చాలా ఎక్కువే. performance, not as an actor. 10 కూడా చాలా ఎక్కువే. ఓకే. సో అంటే ఆవిడ చాలు కదా మీరు పక్కన ఉంటే మిమ్మల్ని పుల్ చేయడానికి, మీ లెగ్ పుల్ చేయడానికి అసలు హెబ్బా. సరిపోతుంది. బట్ నో, యాక్చువల్లీ నేనే పోను. ఛాన్స్ మీరు అందుకే నాకాదు కదా, అవుట్ ఆఫ్ 1000 10 ఇవ్వాలి నాకు ఇప్పుడు చేసింది. ఓకే, ఏదో జాలిపడ్డారు, ఏదో జాలిపడి అట్లా. సో
ఇఫ్ ఒకవేళ పొరపాటున means జస్ట్ ఇన్ కేస్ మిస్ హ్యాపెన్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హెబ్బాకి రాజ్ తరుణ్ కి మ్యారేజ్ అయితే ఎలా ఎలా ఉండి ఉంటారు? జస్ట్ ఒక 2 పోస్టర్స్ చూపిస్తాను. సో ఇలా ఓకే ఆర్ ఇలా, అంటే ఇలా లవబుల్ గా రొమాంటిక్ గా అలా ఉంటారా, లేదంటే ఫ్యామిలీగా పూజలు పునస్కారాలు అట్లా? ఫస్ట్ హెబ్బాని అడుగుదాం. హెబ్బా మీరు. I think we go for the సంక్రాంతికి వస్తున్న పోస్టర్. ఓ సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా అంత హోమ్లీగా? అర్థం కాల. Did సంక్రాంతి you think that I would pick that poster? See, I don't have a romantic If I ever marry someone, I will be like that సంక్రాంతికి close. వస్తున్నాం. No, No. no, no. I'll be that close only, you know. So you will pick the first poster. Yeah. If I marry, For you, what is the Kushi, for point? me, Yeah. సంక్రాంతికి వస్తుంది. ఓకే. సో మీ ఒకవేళ మీకు హస్బెండ్ అవ్వాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి? నాలా ఉండకూడదు. తను ఆల్రెడీ పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసింది మీకు. I don't know. I don't have a list. But maybe డ్రీమ్ ఇలా ఉండాలి అలా ఉండాలి. see if maybe Can you pick a fictional character? That will be easier. Yeah. like I watched this Tamil film Tourist Family Yeah. with Shashi Kumar sir Such as a a, beautiful film. so maybe him as a like how he is with his wife, probably a husband like that. I went very deep. It's not deep. It's actually. ప్రాబబ్లీ మేబీ మ్యారేజ్ టైమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో. So maybe someone like him. సమ్వన్ లైక్ హిమ్. ఓకే. సో ఒకవేళ మీరిద్దరు కలిసి మళ్ళీ ఒక ఫిల్మ్ చేస్తే ఎలాంటి ఫిల్మ్ రాబోతుంది? ఎలాంటి ఫిల్మ్ చేయాలని ఉంది విత్ హెబ్బా? See, I would want to do a murder mystery where I kill him. వెరీ గుడ్. See, now But I'm joking. if I actually die, జోకింగ్ tomorrow- ఏం లేదండి, మీరు చాలా No, సీరియస్ గా if I ఉన్నారు ఆ actually matter లో. die tomorrow, In the movie. they'll come after you. movie, just movie, okay? ఓకే. సో హెబ్బా ఒక మర్డర్ మిస్టరీ చేస్తారు వేర్ No, I actually, I'll tell you. See, మేమిద్దరం కలిసి చేస్తే ఎలాంటి సినిమా చేస్తాం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ దట్ కమ్స్. సో దాని మీద డిపెండ్ ఉంటుంది. ఆల్వేస్ ఐ డోంట్ నో అబౌట్ హర్, బట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ హర్. కానీ నాకు మాత్రం తింత వాంట్ టు డూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. Oh, sorry, shit, I should have said that. Shit. At least Okay, now you understand yeah. that I'm matured enough. కామెడీలోనే at the end of I the take my answer back. Same answer. సో కామెడీ వర్షన్ లోనే క్లైమాక్స్ లో చంపేద్దాం. No. Murder is cancelled. మర్డర్ క్యాన్సిల్ నౌ. That genre is cancelled. Shit, I should have thought of this answer. ఓకే. సో యాక్చువల్లీ మీరు కుమారి 21